అందరికీ నమస్కారం అండి. మన భారతీయ జ్యోతిష్యం చాలా గొప్పదని మీకు తెలుసు. జ్యోతిష్యం దైవం ప్రసాదించిన కళ అని నమ్మిన ఎందరో భారతీయ జ్యోతిష్ శాస్త్రవేత్తలు మన దేశంలో ఉన్నారని చాలా గర్వంగా చెప్పడానికి ఈ చిన్న సంఘటనే చాలు. అయితే ఆ కథ తెలుసుకునే ముందు ఒకసారి ఈ సంభాషణ వినండి. నాయనా, ఇక్కడ మీకు వరాహబుట్టిల్లు ఎక్కడో తెలుసా? ఎవరు నువ్వు? అతడితో నీకేం పని? వరాహభట్టు అంటే జగమెరిగిన జ్యోతిష్ పండితుడు. నాకు ఎన్నాళ్ళకో ఒక సందేహం నివృత్తి చేసుకోవాలనుంది. చాలా దూరం నుండి వస్తున్నాను. నేనే వరాహభట్టును. ఇంతవరకు జ్యోతిష్యాన్ని ఎప్పుడు నమ్ముతూ వచ్చాను, కానీ ఇప్పుడు నాకు ఆ జ్యోతిష్యం నమ్మకం లేదు. అది ఒట్టి బూటకం. అదేంటి నాయనా, జ్యోతిష్యం దయ్యం ప్రసాదించిన కళ కదా, జ్యోతిష్యం ఒట్టి బూటకం అంటాయే? సరే, నీకు ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పు. సంభాషణ విన్నారు కదా. ఇది అవ్వ వరాహభట్టు మధ్య జరిగిన సంఘటన. అయితే ఆ అవ్వ ఎవరు? వరాహభట్టుకి ఎందుకు జ్యోతిష్యం మీద విరక్తి పుట్టింది, ఒట్టి బూటకం అంటున్నాడో? కాస్త కథలోకి వెళ్దాం. పూర్వ మగధలో వరాహభట్టుని జ్యోతిష్యం ఉండేవాట. సరే, ఆ వరాహభట్టుని అడిగి తెలుసుకుందాం. అయ్యా వరాహభట్టు గారు, మీ యొక్క కథ మాకు వివరిస్తారా? నాది మగధ రాజ్యం. నా పేరు వరాహభట్టు. నా భార్య పేరు లీలావతి. ఆమె ఇప్పుడు 9 నెలల గర్భిణి. ప్రసవవేదన దగ్గర పడుతూ ఉంది. అది నాకు తెలిసి ఒక దాసిని పిలిచి ఒక నిమ్మకాయ చేతికిచ్చాను. నా భార్య యొక్క గర్భస్థ శిశువు బయటపడగానే ఆ నిమ్మకాయను కాస్త గుమ్మం ముందు విసిరమ్మన్నాను. దాన్ని బట్టి నాకు బిడ్డ పుట్టిందనే విషయం తెలుస్తుంది. ప్రసవవేదన దగ్గర పడింది. అలాగే గుమ్మం దగ్గర పడిన నిమ్మకాయను చూసి నా కుమార్తె జ్యోతిష్యాన్ని లెక్క వేశాను. జ్యోతిష్యం చూసి నిర్ఘాంతపోయాను. ఎందుకంటే ఆమె యొక్క జ్యోతిష్యంలో 16 సంవత్సరాలు వచ్చే నాటికి వివాహమైన అదే రోజున శ్రావణం రాత్రి తన భర్త చనిపోతాడని. విధురాత ఇలా ఉంటే ఎవరు మాత్రం తప్పించగలరు? సరే, నా యొక్క కుమార్తెకి రాగమంజరి అని పేరు పెట్టాను. రాగమంజరి ఎంతో సుగుణాల రాశి. 16 ఏళ్ళు వచ్చాయి. వివాహం చేయాలి కదా, అందుకే నా అనేవాడు ఎవరూ లేని రామశర్మ అనే యువకుడికి ఇచ్చి వివాహం చేశాను. కానీ వివాహం చేసిన తొలి రాత్రే నా అల్లుడు మరణిస్తాడని పాపం అతనికి తెలియదు కదా. అందుకే నాకు నిజం తెలిసిన నేను ఆ గది ముందట అలాగే ఎప్పుడు తెల్లవారుతుందా, ఎటువంటి దుర్వార్త వినవలసి వస్తుందా అని అలా ఎదురు చూస్తూ ఉన్నాను. ఇంతలో తెల్లవారింది. గది నుండి నా కుమార్తె అల్లుడు నవ్వుకుంటూ రావడం చూసి ఆశ్చర్యపోయాను. అలా నా అల్లుడు కుమార్తె సంతోషంగా రావడం చూసి సంతోషించాలా, లేదా నా జ్యోతిష్యం నా కుమార్తె విషయంలో తప్పైనందుకు విచారించాలో అనేది అర్థం కాలేదు. నా జ్యోతిష్యం ఎప్పుడూ పొల్లుపోలేదు, కానీ నా కుమార్తె విషయంలో నా జ్యోతిష్యం ఇలా తారుమారయ్యింది. అందుకే నాకు జ్యోతిష్యం మీద విరక్తి పుట్టింది. అలా విరక్తి పుట్టిన నేను ఎప్పటి నుండో మా తాత ముత్తాతల నుండి వస్తున్న ఈ అమూల్యమైన సంపద అంతా కూడా బండి మీద వేసుకొని శ్మశానంలో పోయి దాన్ని తగలపెట్టాలనుకున్నాను. ఇంతలో అవ్వ ఎదురవ్వడం, అవ్వ వరాహభట్టుకి మధ్య జరిగిన సంభాషణ కొంత తెలుసుకున్నాం కదా. తరువాత ఏం జరిగిందో 2వ భాగంలో తెలుసుకుందాం.